అగ్రవర్ణాల గుప్పిట్లో సైన్యం 10% ఉన్నవారు సైన్యాన్ని నియంత్రిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు. గతంలోనూ సైన్యంపై వ్యాఖ్యలు, సుప్రీం చివాట్లు. మోదీది నకిలీ డిగ్రీ ప్రచారంలో రాహుల్ విమర్శలు అంటూ చూస్తాం. తప్పే ఉన్నది, తప్పే రాహుల్ గాంధీ చేసిన దానిలో చాలా తప్పే ఉన్నది అంటున్నాం మేము. 100% కరెక్టే కావచ్చు. ఎందుకంటే ఎంత దారుణంగా అంటే ప్రతి అంశంలో కూడా అగ్రవర్ణాలదే జరుగుతూ ఉంది. కరెక్ట్ పాయింట్ను రేజ్ చేస్తున్నాడు. సో ఈయనకు మద్దతుగా కొంతమంది మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో కానీ, వ్యాపార వర్గాల్లో కావచ్చు, సైన్యంలో కావచ్చు, ఇలా ఏ పొలిటికల్ రంగంలో కావచ్చు, అన్ని రంగాల్లో కూడా ఈరోజు అగ్రవర్ణాలు నడుస్తుంది. దానిలో సైన్యం కూడా ఒకటి. ఎందుకంటే భలే ఏదంతా సైనికులు పైన కళ్ళల పొజిషన్లో కావచ్చు, లేదా పెద్ద పెద్ద పొజిషన్లు అంతా కూడా అగ్రవర్ణాల వల్లే ఉంటారు. అది 100% వాస్తవం. ఇది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో వివాదానికి తెరతీశారు. బీహార్లోని ఔరంగాబాద్లో మంగళవారం ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ దేశ జనాభాలో 10% ఉన్నవారి అగ్రవర్ణాల గుప్పిట్లో సైన్యం ఉందని వ్యాఖ్యానించారు. వారికే కార్పొరేట్ రంగం, బ్యూరోక్రసీ, న్యాయ వ్యవస్థలో అవకాశాలు దక్కుతున్నాయని, ఆఖరికి సైన్యాన్ని కూడా వారే నియంత్రిస్తున్నారని వ్యాఖ్యానించారు. 100% వాస్తవం. ఇది నిజంగా ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వాలంటే దమ్ముండాలి. సో నేను రాహుల్ గాంధీ ఇంకో విజ్ఞప్తి చేస్తాను. మీరు మాట్లాడుతున్న విషయం 100% యాక్సెప్టెన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే మీరే అన్నారు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి మీరు అన్నారు కదా. 42% ఈరోజు ఏ విధంగా లోపభూయిష్టంగా ఉందో మేము చెప్తా ఉన్నాం. మేము టెక్నికల్గా అంత స్ట్రాంగ్ కాకుండా బేసిక్ నాలెడ్జ్ తోటి మేము చెప్పగలుగుతాం. మరి ఈ విషయాలు రాష్ట్ర ప్రభుత్వం తెలివేవా? ఇక్కడ రెడ్లకు ఎన్ని మంత్రి పదవులు ఇస్తున్నారు, వెలమలకు ఎన్ని అవకాశాలు దక్కుతా ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ 56% ఉందని చెప్పి వాళ్ళే కులగలలు చెప్పారు కదా. మరి 56% ఉన్నటువంటి బీసీలకు ఎన్ని ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎన్ని మంత్రి పదవులు ఉన్నాయి? ఒక్కసారి తెలంగాణకు వచ్చి చూడాలి. మీరు చెప్పే మాటలు బాగుంటున్నాయి, కానీ చేతల్లో మీ యొక్క ఆదేశాలను మీ క్యాడరే పాటించడం లేదని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. సో కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆఖరికి సైన్యాన్ని కూడా వారే నియంత్రిస్తున్నారని వ్యాఖ్యానించారు. జనాభాలో 90% ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలు, దళితులు, షెడ్యూల్ తెగలు, మైనార్టీలు వీటిలో ఎక్కడ కనిపించరని చెప్పారు. కులగణనతోనే ఈ వాస్తవాలు వెలుగులోకి వస్తాయని రాహుల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తొలిసారిగా సైన్యాన్ని ఉద్దేశించి కుల ప్రస్తావన తెస్తూ వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలోనూ సైన్యంపై అభ్యంతరంగా వ్యాఖ్యలు చేశారు. గత ఆగస్టు నెలలో అరుణాచల్ ప్రదేశ్లో మన సైనికులను చైనా సైనికులు తరిమేసి 2000 చదరపు కిలోమీటర్ల భూభాగం ఆక్రమించారని వ్యాఖ్యానించి సుప్రీంకోర్టు నుంచి చివాట్లు తిన్నారు. కాగా దేశ యువత రీల్స్ చేస్తూ కాలం గడిపేయాలని ప్రధాని మోడీ భావిస్తున్నారని బీహార్లోని ఔరంగాబాద్, గయాజీలలో నిర్వహించినటువంటి బహిరంగ సభల్లో రాహుల్ వ్యాఖ్యానించారు. చదువు, ఉద్యోగాల గురించి యువత ప్రశ్నించకుండా వారు సోషల్ మీడియాలో మునిగిపోవాలని మోడీ కోరుకుంటున్నారన్నారు. మరో బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రధానిది నకిలీ డిగ్రీ అని ఆరోపించారంటూ చూస్తాం. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రధాని మోడీ కావచ్చు, లేకపోతే రాహుల్ గాంధీ కావచ్చు, అంత పైన వాళ్ళు ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళకు ఏదో వాళ్ళ మాలిన ప్రేమ, పేదలు, బడుగు బలహీన వర్గాలు, వెనకబడిన వర్గాలు, షెడ్యూల్ తెగలు, దళితులు, అది ఇది అనుకుంటా వాళ్ళ మాలిన ప్రేమ చూపిస్తూ ఉంటారు. కానీ తీరా అధికారులకు వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళు చెప్పిన మాటలకి, వాళ్ళు అధికారులు రావడానికి కారణమైన అంశాలు ఏవైతున్నాయో అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక్క విషయం కూడా పరిగణలోకి తీసుకోరు. మళ్ళా గదే అగ్రవర్ణాల పాలన, మళ్ళీ గవే అన్ని జరుగుతూ ఉంటాయి. ఈరోజు ఏ రంగంలో లేరు, మొత్తం అన్ని రంగాల్లో కూడా అగ్రవర్ణాలు పెద్ద ఎత్తున చొరబడి వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. కార్పొరేట్ వ్యవస్థ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, బ్యూరోక్రసీ కావచ్చు, ఇటు హిందుత్వం కావచ్చు, లేకపోతే ఇటు సైన్యం కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, ఏ రంగం తీసుకోండి, సినిమా రంగం కావచ్చు, కన్స్ట్రక్షన్ నిర్మాణ రంగం కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, ఏదైనా తీసుకోండి 100% అగ్రవర్ణాల చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు సైన్యం గురించి అంటే చాలామంది సైన్యాన్ని అంటారు. సైన్యంలో చనిపోయేదేమో సైనికులు, వాళ్ళంతా ఎవరు? బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు. పై పొజిషన్లో సెక్యూర్గా ఉండేదేమో అగ్రవర్ణాల వాళ్ళు. ఇప్పుడు మొన్న నక్సలిజం గురించి చెప్పినా కదా నేను. నక్సలిజంలో కూడా ఏం జరుగుతోంది? చనిపోయిన ఇప్పుడు వీళ్ళంతా ఎన్కౌంటర్ చేశారు. కేంద్ర బలగాలను ఎన్కౌంటర్ చేసి ఎవరిని? బడుగు బలహీన వర్గాలని. వాళ్ళకి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు ఎవరైనా చనిపోయినరా? నంబాల కేశవరావు చనిపోయిండు. ఆయన ఎవరు? బీసీ వ్యక్తి కాబట్టి ఆయన చంపేశారు. మరి అదే మల్లోజుల వేణుగోపాలో లేకపోతే ఆశన్నో వీళ్ళని ఎందుకు మరి పోలీసులు ఎందుకు వీళ్ళని పట్టుకోలేదు డైరెక్ట్గా? వాళ్ళు ఎందుకు లొంగిపోయినారు? వాళ్ళు ఎందుకు దొరకరా వాళ్ళకి? 100% దాకా కోవర్ట్ ఆపరేషన్ అంటే ఇక్కడ వీళ్ళకు ఈ అగ్రవర్ణాలకు ఏంటంటే రాజ్యాంగం అవసరం లేదు, సిద్ధాంతం అవసరం లేదు, ఏది అవసరం లేదు.
వాళ్ళే మావోయిస్టులో ఉంటారు, వాళ్ళే మావోయిస్ట్ పార్టీ కంట్రోల్ చేస్తున్నారు, వాళ్ళే పేదల కోసం మాట్లాడుతూ ఉంటారు. కానీ కింద స్థాయి క్యాడర్ అంతా కూడా బడుగు బలహీన వర్గాలు ఉంటారు. అవసరమైనప్పుడల్లా ఈ ఎన్కౌంటర్ జరిగినప్పుడల్లా ఆ బడుగు బలహీన వర్గాలను బలి చేస్తూ ఉంటారు. ఇప్పుడు సైన్యం ఉంది, సైన్యంలో మొత్తం కళ్ళల నుంచి మొదలెట్టు త్రివిధ దళ అధిపతులు అందరూ కూడా ఎవరాళ్ళు? అగ్రవర్ణాల వాళ్ళు. సో కింద స్థాయిలో ఉండే సైనికులంతా ఎవరు? ఈ దేశ మూలవాసులు, ఈ దేశానికి సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాలు. సో ఇప్పుడు ఏం యుద్ధం జరుగుతుంది, పాకిస్తానో లేకపోతే చైనాలో యుద్ధం చేస్తుంది, చనిపోయేది ఎంత ఎవరు? బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సైన్యమే కదా. వీళ్ళు ఒక కళ్ళల్లో చనిపోతారా లేకపోతే ఒక త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులు ఒక్కడే చనిపోతారా? ఎవరు చనిపోరు. అంటే ఏంది అంటే అన్ని వ్యవస్థలు తమ గుప్పిట్లో పెట్టుకొని కంట్రోల్ చేస్తూ ఉంటారు. సో బలయ్యే టైంలో మాత్రం బడుగు బలహీన వర్గం ముందు పెట్టేసి వాళ్ళు బలి చేస్తూ ఉంటారు, వీళ్ళు మాత్రం సేఫ్ జోన్లో ఉంటారు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థలో మొత్తం సుప్రీంకోర్టు నుంచి మొదలు పెట్టుకుంటే హైకోర్టు వరకు అంత అగ్రవర్ణాలదే, వాళ్ళ గుప్పిట్లో ఉంటాయి. ఇప్పుడు గవాయి ఉన్నాడు, గవాయి చిన్న స్టేట్మెంట్ ఇస్తే ఆయన ఏ విధంగా ఆయన పైన విరుచుకుపడుతున్నారు చూడండి, ఎంత దారుణంగా. ఒక దళితుడు చీఫ్ జస్టిస్ పొజిషన్లో కూర్చుంటే కూడా తట్టుకోలేకపోతున్నారు వీళ్ళందరూ కూడా. ఆయన పైన ప్రతిసారి కూడా ఈ యొక్క మీడియా అనేటువంటి కంట్రోల్లో పెట్టుకొని, మీడియాని మొత్తం అగ్రవర్ణాల కంట్రోల్ ఉంటుంది, ఇలా పెట్టుకొని ఆయన పైన దుష్ప్రచారం చేసే ఒక ప్రయత్నం బలంగా చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా జరుగుతూ ఉంది. సో దీన్ని అందరినీ కూడా గమనించాలి. రాహుల్ గాంధీ గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను, రాహుల్ గాంధీకి, మీరు చెప్పే మాటలు చాలా బాగుంటున్నాయి, ఓకే మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ అధికారాలకు వచ్చిన తర్వాత మీ మాట మీరు ఆ దిశగా మీ కార్యాచరణ ఉంటుందా? ఇప్పుడు తెలంగాణ లాంటి ఈ రాష్ట్రంలోనే మీరు చెప్పిన మాటలను ఇక్కడున్నటువంటి వ్యక్తులు పాటించడం లేదు. సో అలాంటి పరిస్థితుల్లో మరి దేశంలో కేంద్రంలో మీరు అధికారులకు వస్తే పాటిస్తారా? దీనికి సమాధానం చెప్పాలి రాహుల్ గాంధీ.